వెల్కమ్ టు వరండా రీస్. ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్లో లెర్నింగ్ యూనిట్ నెంబర్ 10 చూస్తాం. ఈ లెర్నింగ్ యూనిట్ కూడా పర్సంటేజ్ బేస్డ్ అనమాట. ఓకే, సో పర్సంటేజ్ బేస్డ్. సో సేమ్ కాన్సెప్ట్. సో ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ లాస్ట్ లెర్నింగ్ యూనిట్లో చూసినట్టే. కానీ లాస్ట్ లెర్నింగ్ యూనిట్లో మనం ఏం చూసాము, జస్ట్ వాటిని రేషియోస్లో చూసాం. కానీ ఈ లెర్నింగ్ యూనిట్లో మనం పర్సంటేజెస్ చూస్తాం. ఓకే, సో నేనేం చెప్పాను మీకు, జాబ్ వస్తే శాలరీ వస్తుంది కదా. సో మీ యొక్క శాలరీ ఏమవుతుంది, 100% అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? 100%. ఎస్. ఈ 100% యొక్క ఇన్కంలో మీరేం చేస్తారు, కొంత స్పెండ్ చేస్తారు. సపోజ్ 80% స్పెండ్ చేశారు అనుకుందాం. ఓకే, సో 80% స్పెండ్ చేశారు. సో రిమైనింగ్ ఏముంటుంది, 100లో 80 పోయింది. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది, 20% ఉంటుంది. ఈ 20% ఏమవుతుందండి, మనకి సేవింగ్స్ అవుతుంది. గాట్ ద పాయింట్? పాయింట్ అర్థమైందా? సో ఇది పర్సంటేజ్ బేస్డ్ అనమాట. సేమ్ కాన్సెప్ట్. సో ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఆ కాన్సెప్ట్లో మార్పు ఏం లేదు. కానీ ఇందాక రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ని న్యూమరికల్స్తో ఈక్వేట్ చేసుకుంటాం. ఇక్కడ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ని పర్సంటేజెస్తో ఈక్వేట్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సో 100% ఈజ్ ఈక్వల్ టు 80 + 20. ఇట్లానే ఉండాలని ఏం లేదు, ఎలాగైనా ఉండొచ్చు. ఓకే, సేమ్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. ఓకే, అంతే కదా. 20% రావాలి అన్నాను అనుకోండి, 100 - 80. ఓకే, పాయింట్ అర్థమైందా? సేమ్ పాయింట్స్, కాకపోతే ఇక్కడ పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తాం. ఓకేనా? సో క్వశ్చన్ చూద్దాం. The ratio of the salaries of 4 men. ఓకే, ఈ 4 men యొక్క salaries యొక్క రేషియో ఇచ్చాను. ఎంతంట, 3:2:1:4 అన్నాను. ఓకే, సో ఇఫ్ దే ఇంక్రీజ్ దేర్ salaries by 10%, అంటే ఈ 3 అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% అని, ఈ 2 అనే ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి 15%, అండ్ ఈ 1 అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12%, అండ్ 4 అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 20% రెస్పెక్టివ్లీ. ఓకే, రెస్పెక్టివ్లీ అంటే సేమ్ ఆర్డర్ అని. ఓకే, ఫైండ్ ది రేషియో ఆఫ్ ది ఇంక్రీజ్డ్ ఇన్కమ్స్. వాళ్ళ యొక్క ఇంక్రీజ్డ్ ఇన్కమ్స్ యొక్క రేషియో కనిపెట్టమంటున్నాడు. ఓకే, సో అసలు బేసిక్ మెథడ్ అయితే ఏంటి, ఇది 100%లో ఉంది, అవునా కదా. ఇది 3 యొక్క 100%, ఇది బి యొక్క 100%, అంతే కదా, విడిగా 100%, అండ్ సి యొక్క 100% ఇది, డి యొక్క 100% ఇది. 100%లో ఎంత పెరిగింది, ఇక్కడ 15% పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది, సారీ, ఇది 10% అనమాట. బికి వచ్చేసరికి 15%. ఓకే, సికి వచ్చేసరికి 12%. ఓకే, అండ్ డికి వచ్చేసరికి 20%. ఓకే, సో 100% ఎలాగో ఉంది, కానీ 10% పెంచిన తర్వాత దాని యొక్క వాల్యూ ఏమవుతుంది, 110% అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎందుకంటే 10% పెరిగింది. 110% ఆఫ్ ఎంత, 3. ఓకే, నెక్స్ట్ 15% పెరిగింది, ఆల్రెడీ 100% ఉంటుంది. సో నెక్స్ట్ ఎంత, 115% ఆఫ్ 2. ఎస్, నెక్స్ట్ 100% ఉంది, 12% పెరిగింది, అంటే 112% ఆఫ్ 1. నెక్స్ట్ 100% ఉంది అండ్ 20% పెరిగింది, కాబట్టి ఏమవుతుంది, 120% ఆఫ్ 4. అంతే కదా. సో 3:2:1:4. నౌ న్యూ రేషియో ఆఫ్టర్ ది ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది, 110% ఆఫ్ 3, 115% ఆఫ్ 2, 112% ఆఫ్ 1, అండ్ 120% ఆఫ్ 4. సో పర్సంటేజ్ ఆఫ్ ప్రతి దాంట్లో క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుంటాం అనుకోండి. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 టేబుల్లో పోతుందా, పోదు. ఇక్కడ 112, ఇక్కడ 120. సో చూడండి, ఇది 330 ఈజ్ టు, ఇది కూడా 230 ఈజ్ టు 112 అండ్ 480. ఓకే, సో ఇక్కడ
2 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 330 అంటే ఎంత అవుతుంది 165 డివైడెడ్ బై 2. ఇక్కడ ఎంత అవుతుంది 115. ఎస్ ఆర్ నో? ఇక్కడ 56 అనమాట, ఇక్కడ 240. ఓకే, ఇంకేమైనా ఉందా అంటే ఇంక ఏ టేబుల్లో కట్ అవుతుంది కాబట్టి. సో మన రేషియో ఎంత అవుతుంది 165:115:56:240. ఓకే సార్, ఇదే మెథడ్ యూజ్ చేయాలంటే కాదండి, మనకి పర్సంటేజెస్ బాగా వచ్చాయి అనుకోండి, ఇంకొక చిన్న మెథడ్ కూడా ఉంటుంది, జస్ట్ 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇక్కడ 3 ఉంది కదా, దాన్ని 300 అనుకుంటా. ఓకే, దాన్ని 300 అనుకుంటా, దాన్ని ఇంకో దాన్ని 2ని 200 అనుకుంటా. సో దట్ నేను రేషియోస్ ఏం చేంజ్ చేయట్లేదు, 1ని 100 అనుకుంటా. సో ఇక్కడ 400 అవుతుంది. ఎస్ ఆర్ నో? సో రేషియోస్ ఏమైనా చేంజ్ చేశానా? 0 0 0 0 క్యాన్సిల్ అయితే 3:2:1:4 అదే రేషియోలో ఉంది. కానీ డైరెక్ట్గా నేను వాల్యూస్ అనుకున్నా, హండ్రెడ్స్లో, జస్ట్ హండ్రెడ్స్ ఇచ్చాను అన్నిటికీ. సో ఫస్ట్ ఎంత పెరిగింది 10%. సో 300లో 10% అంటే 30. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ 15%. 15% ఆఫ్ 200 అంటే ఇక్కడ ఒక 30 పెరుగుతుంది, అంతే కదా. నెక్స్ట్ 12% ఆఫ్ 100 అంటే 12. నెక్స్ట్ 20% ఆఫ్ 400 అంటే 80. సో ఇంత ఇంక్రిమెంట్ అయిందని వాళ్ళకి. అసలు ఒరిజినల్ శాలరీస్ 300 అయితే ఇప్పుడు 30 రూపీస్ పెరిగితే ఎంత అవుతుంది 330. ఇక్కడ 230. ఓకే, ఇక్కడ 112, ఇక్కడ 480. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నాను అనుకోండి 165, ఇక్కడ 115, ఇక్కడ 56, ఇక్కడ 240. సో మీకు ఎలా చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది చూడండి. ప్రాసెస్లో చిన్న మార్పు చేశాను, జస్ట్ వాటిని హండ్రెడ్స్ అని ప్లేస్ చేసి పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందో చూసి వాటికి రేషియో ఫైండ్ అవుట్ చేశాను, అంతే. వెరీ సింపుల్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, ది రేషియో ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ A, B, C are in the ratio 2:3:4 and the ratio of their expenditure are in the ratio 3:4:5. If A saves 20% of its income, find the ratio of their savings. ఓకే, వాళ్ళ యొక్క సేవింగ్స్ యొక్క రేషియో అడుగుతున్నాను. ఓకే, సో ఇన్కమ్, అవునా? సో ఇన్కమ్ యొక్క రేషియో ఏమవుతుంది A, B and C. Their incomes ratio will be 2:3:4. Yes or no? 2:3:4. And their expenditure ratio of A, B and C is how much? ఎంత అంటారా 3:4:5. మనకి తెలిసింది ఏంటి, సేవింగ్స్ కావాలి. సేవింగ్స్ యొక్క రేషియోనే కదా అడిగింది, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ సేవింగ్స్ కదా. సేవింగ్స్ యొక్క రేషియో అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, అంతే కదా. సో ఇన్కమ్, సో ఇన్కమ్ యొక్క సేవింగ్స్ ఎలా అవుతుంది, సపోజ్ ఇది 2x 3x 4x, ఇది కూడా ఎక్స్లోనే అవుతుందా? అవ్వదు, ఎందుకంటే ఇది ఎక్స్పెండిచర్. సో 3y అట్లా అవుతుంది. ఎస్ ఆర్ నో? అంతే కదా. ఓకే, సో 2x minus 3y, next 3x minus 4y, next and 4x minus 5y. వీటిని రేషియో ఎప్పుడు చెప్పగలం, ఎక్స్కి వైకి రిలేషన్ ఉంటేనే. దానికోసం ఏమి ఇచ్చాడు, ఇఫ్ ఏ సేవ్స్ 20% ఆఫ్ ది ఇన్కమ్, ఏ సేవ్స్ 20% ఆఫ్ ది ఇన్కమ్. సో 20% నేను 20/100 ఇంటూ తన యొక్క ఇన్కమ్ ఎంత 2x ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3y, అంతే కదా. అంటే ఇది సేవింగ్స్ యాక్చువల్గా 20% ఆఫ్ ది ఇన్కమ్, ఇది 2x మైనస్ 3y దీనికి సమానం అవ్వాలా లేదా? ఎస్ ఆర్ నో? సో 1/5. సో 5తో అటు మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది, సో 2x ఈజ్ ఈక్వల్ టు 10x మైనస్ 15y. ఓకే, 10x మైనస్ 15y. సో ఇక్కడ 10xకి అటు 15yని ఇటు తీసుకొస్తే 15y ఈజ్ ఈక్వల్ టు
10 minus 2, 8x. Okay, so x by y. So what is the x by y value? X by y is equal to 15 by 8. సింపుల్. x by y 15 by 8 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి దాన్ని డైరెక్ట్గా. 2 into 15 30 మైనస్ 3 into అంటే ఇక్కడ x ప్లేస్లో 15 అంతే కదా, y ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేసేయచ్చు, రేషియో వచ్చేస్తుంది. x ప్లేస్లో 15, y ప్లేస్లో 8, x ప్లేస్లో 15, y ప్లేస్లో 8 పెట్టేస్తాను నేను. ఓకేనా? సో 2 into 15 30, 8 into 3 24, 30 minus 24 ఎంత? 6 is to 3 into 15 45, 8 into 4 32, 45 minus 32 which is 13 అంతే కదా. నెక్స్ట్ 4 into 5, 4 into 15, sorry not 5, 4 into 15 60, 5 into 40, 5 into 8 40. సో 60 minus 40 ఎంత? 20. వాళ్ళ యొక్క సేవింగ్స్ యొక్క రేషియో 6:13:20లో ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? 6:13:20. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 3 persons A, B and C whose salaries together amounts to 72,000. They spend their 80%, 85% and 75% of their salaries respectively. Okay, if their savings are in the ratio 8:9:20, how much is A's salary? Okay, so A, B and C ముగ్గురు గురించి ఇచ్చాడు. ఓకే, 3 persons A, B and C, వీళ్ళ ముగ్గురు యొక్క సాలరీస్ కలిపితే ఎంత వస్తుందంట? సపోజ్ ఇది x, ఇది y, ఇది z అనుకుందాం. x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు ఎంత అంట? 72,000. ఓకే, 72,000. దే స్పెండ్ 80%, అంటే ఏ అనే అతను 80% మాత్రమే స్పెండ్ చేశాడు. ఓకే, 80% ఆఫ్ ఎక్స్. ఓకే, బి అనే అతను ఎంత? 85% ఆఫ్ వై. ఎస్. నెక్స్ట్ సి అనే అతను 75% ఆఫ్ జెడ్. ఓకే, ఇట్లా వాళ్ళు స్పెండ్ చేశారు. ఓకే, ఆఫ్ దేర్ సాలరీస్ రెస్పెక్టివ్లీ దే ఆర్ ఇన్ ద రేషియో ఎంత? ఎంత స్పెండ్ చేశారు? ఇప్పుడు మరి ఇంత స్పెండ్ చేశారు అంటే రిమైనింగ్ ఎంత ఉంది? వాళ్ళ యొక్క ఇది ఎక్స్పెండిచర్, మరి సేవింగ్స్ ఎలా ఉంటుంది? సేవింగ్స్ రిమైనింగ్ ఎంత అయితే ఉందో అంతే కదా. సో 20% ఆఫ్ ఎక్స్, ఎస్ ఆర్ నో, అండ్ 15% ఆఫ్ వై. ఓకే, నెక్స్ట్ 25% ఆఫ్ జెడ్. ఓకే, 25% ఆఫ్ జెడ్. సో ఇది దేంతో సమానం అంట? 8:9:20తో సమానం. ఓకే, 8:9:20. సో ఎగ్జాక్ట్గా చూడండి, 4 2 times, 4 5 times, 3 3 times, 3 5 times. Yes or no? And 5 4 times, 5 5 times and 5 4 times. Okay, so ఇప్పుడు చూడండి, నెక్స్ట్ 5% ఆఫ్ ఎక్స్, 5 4 2s. ఓకే, 2:3:4కి సమానమైంది. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ గెట్స్ క్యాన్సిల్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇక్కడంతా 5 5 5 ఉంది కాబట్టి మనం కామన్ తీసేసాం అనుకోండి. సో x:y:z. చూడండి, x:y:z, ఇవి క్యాన్సిల్ చేసేసుకున్నాం అనుకోండి. సో రేషియో ఎంత? 2:3:4. సో 3 + 4 7, 7 + 2 ఎంత? 9. ఈ 9 పార్ట్స్ దేనికి సమానం? 72,000 అంట. ఓకే, సో జస్ట్ సింపుల్గా x:y:zకి రేషియో కనిపెట్టాను అంతే. సో 9 = 72, దెన్ 1 part is equal to how much? 8,000. ఓకే, 1 part is equal to 8,000. అంటే x యొక్క పార్ట్ ఎంత? 2, yకి 3, zకి 4.
హౌ మచ్ ఈజ్ ఏ సాలరీ, ఏ దేంతో సమానం అన్నాను నేను, ఏ ఎక్స్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2 parts, 2 into 8,000. Okay, 2 into 8,000 which is equal to 16,000. Okay, 16,000 will be the A's salary. Okay, ఈ లెర్నింగ్ యూనిట్లో మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం. ఈ లెర్నింగ్ యూనిట్లో ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్, ఓకే, వాటిని పర్సంటేజ్ బేస్తో ఎలా చేయాలి నేర్చుకున్నాం. ఓకే, అర్థమైంది అనుకున్నా. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. థ్యాంక్ యూ.